చెప్పు. ఓకే మాట్లాడు. ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. నా పేరు పద్మావతి. నేను నరసింహారావు గారి వియ్యపురాలని, సాయి ప్రీతం కుమార్ వాళ్ళ అత్తమ్మని. నేను శ్రీ సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనంతసాగరం నెల్లూరు జిల్లాను పనిచేస్తున్నాను. నిజంగా మా పెళ్ళైన తరువాత ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ముందు మాట్లాడిన నరసింహారావు గారు వేరు, తరువాత మాట్లాడిన నరసింహారావు గారు వేరు. నిజంగా ఒక చిన్నపిల్లోడిగా మారిపోయారు. ఏంటంటే ఫస్ట్ ఆయన మాట్లాడినప్పుడు నాకు తేడా తెలిసింది. ఎంత అంటే చాలా టీవీగా మాట్లాడిన వ్యక్తి ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక చిన్నపిల్లాడిగా ఇలా మాట్లాడుతున్నాడు ఈయనని నేను అనుకున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన మీద మాకు చాలా గౌరవం ఉంది. మా పాపని అందరినీ కూడా తన కూతురులాగానే నా కోడల్ని చూసుకుంటాడు ఆయన. పిల్లల్ని, నన్ను కూడా ఎంతో గౌరవంగా మా కుటుంబాన్ని కూడా ఆయన చూస్తారు. ఆయనకి పదవి విరమణ తర్వాత కూడా ఆయన ఆయురారోగ్యాలతో పిల్లలతో కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎందరో అరుదుగా ఉంటారు. రండి ప్లీజ్ సార్. కాలాతీతం అయిపోతుంది. 4 మాటలు క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు, సహోద్యోగులకు, నరసింహరావు గారి సహోద్యోగులకు, అదేవిధంగా మా మిత్రులకు, నరసింహరావు గారి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరకు నా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు పదవీ విరమణ పొందుతున్న నరసింహరావు గారు, వారి యొక్క సతీమణి ఉషశ్రీ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు కొత్తగా ఉండొచ్చు, అంటే అతని యొక్క పని కొద్దిగా తగ్గి ఉండొచ్చు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే హెల్త్ పరంగా దెబ్బతిన్నాడు కాబట్టి. కానీ 92-93లో కనిగిరి ఏరియాలో చేసేటప్పుడు, ఫారెస్ట్ ఆఫీసర్గా చేసేటప్పుడు నేను అక్కడ ఉపాధ్యాయుడిని. అక్కడ సోషల్ ఫారెస్ట్ చెట్లు నాటడానికి అక్కడ కొండలు ఎక్కువ ఉండేవి, ఎక్కువ మైదానం ఉండేది, కొండలు ఎక్కువ ఉండేవి. ఆ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం, ఆ గ్రామంలోనే నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అప్పుడు నరసింహరావు కనిగిరిలో ఉండేవాడు, అదేవిధంగా ఉష్రీ కూడా ఫ్యామిలీ ఉండేది అక్కడ. నేను వారానికి ఒకసారి వెళ్ళి కలిసేవాడిని. అక్కడ కనుక పని ఉంటే ఆ చుట్టుపక్కలంతా నరసింహరావు వచ్చేవాడు నాతోటి. అక్కడ ఏంటంటే అతని యొక్క మంచితనం ఏంటంటే, ఫీల్డ్లో కొంతమంది వర్కర్స్ ఉండేవాళ్ళు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళు. వాళ్ళందరూ అతన్ని కలవరిస్తూ ఉండేవాళ్ళు. ఏంటయ్యా మీ ఉన్నత అధికారి కదా, ఏంటి మీరంటే, సార్ మాకంటే మా సబార్డినేట్ని మేమన్నా ఎప్పుడన్నా ఏమన్నా అంటామో కానీ అతను ఏ రోజు మమ్మల్ని తుస్కారంగా ఎప్పుడు మాట్లాడు, ఓన్లీ పని విషయంలో కొద్దిగా చెయ్యండి అని అంటాడు, కానీ ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా ఆ రోజు ఆ ఏరియాలో మారుమూల ప్రాంతం అయినందువల్ల అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేయమన్నారు. 92-93లో అక్కడ కనిగిరి దగ్గర తలకొండపాడు అనేది పీసీపల్లి మండలం, అదే మా మిత్రుడు ఇప్పుడు ఎంపీడీఓగా చేసే మండలమే. అక్కడ తలకొండపాడులో
ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. నేను కూడా ఆ పాత్ర పోషించాను కొంత, అంటే అక్కడ గ్యాదర్ చేయటం ఇదంతా. అక్కడికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారు. సరే, రైతులకి కొన్ని సూచనలు తెలియజేశారు. అది అక్కడ ఫారెస్ట్ పెంచింది ఆ కొండ ప్రాంతంలో పెంచితే, ఆ తర్వాత నేను అక్కడ 2 సంవత్సరాలు చేసింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాలు నాకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఒంగోలు వచ్చినా లేక నెల్లూరు వచ్చినా కంపల్సరిగా మాది నేటివ్ సింగరాయకొండ వచ్చి పలకరించి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కంపల్సరిగా మా మిత్రుడు ఏంటంటే ఎక్కువ ట్రాన్స్ఫర్స్లో అటు ఇటు వెళ్ళేవాడు కాబట్టి ఇక్కడే లేడు, ఒంగోలులోనే లేడు. కాబట్టి నన్ను అడిగేవాళ్ళు, మీ మిత్రుడు ఎట్లా ఉన్నాడు, ఆయన చెప్పిన సూచనలు మేము పాటిస్తున్నాం మా ఏరియాలో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కట్టెలగట్ట అంటే దాన్ని ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. అక్కడ వాగులు ఉన్నాయి. ఆ వాగుల్లో వచ్చే నీళ్ళని, అంటే తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టింది కానీ ఆ రోజు లేదు. ఆ రోజు చెప్పారు వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబితే వాళ్ళు ఆ విధంగా రైతులు అది చేశారు. సార్ దానివల్ల మాకు వాటర్ బాగుంది సార్ అని చెప్పేసి కూడా చెప్పేవాళ్ళు. చూడండి, ఒక మంచి విషయాన్ని 92, 93లో చేస్తే దాన్ని తర్వాత ఒక 15 సంవత్సరాల దాకా నాతోటి వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు అదే విషయాన్ని, ఇలా బాగా చేశారు సార్ మాకని. తర్వాత ఆ ఏరియాలో చెట్లు కూడా చాలా నాటారు. చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ మధ్యకాలంలో పోలేదు, నేను ఒక 15 ఏళ్ళ నుంచి. అప్పుడు దాకా చాలా బాగుండేవి అనమాట ఆ చెట్లు. ఆ ఏరియా అంతా చెట్లు ఉండేవి. అంతకుముందు ఎడారిగా ఉండేది. అది ఇతని యొక్క పనికి నిదర్శనం అనమాట. అయితే ఆ రోజు ఉండే నరసింహరావు గారు ఈరోజు కొద్దిగా తగ్గి ఉండొచ్చు. తర్వాత వాళ్ళ అన్నగారైన సత్యనారాయణ గారు మాకు చిన్నప్పటి నుంచి ఆదర్శం. మేము హై స్కూల్లో చదివేటప్పుడే ఆయన ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివేవాడు. ఆ రోజు నుంచి ఆయన అంటే చాలా గౌరవం. నరసింహరావు గారు ఆ తర్వాత కూడా వాళ్ళ బ్రదరు అంటే చాలా గౌరవంగా ఉండేవాడు. అదేవిధంగా ఆయన కూడా వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టపడేవాడు. తర్వాత ఈ విధంగా ఇతను ప్రస్థానం జరిగింది. తర్వాత ఆ కాలాతీతం అవుతుందన్నారు కాబట్టి ఒక చిన్న విషయాన్ని చెప్పాను. తర్వాత ఇక ముందు కూడా పదవీ విరమణ వయసుకే కానీ మనసుకు కాదు. కాబట్టి ఇక ముందు కూడా ఆయురారోగ్యాలతో ఉంటాడు. అంతే, అదే కాకుండా ఎవరికైనా ఫారెస్ట్ అంటే ఈ చెట్లు వీటిని గురించి కనుక ఏదైనా సూచనలు కావాలంటే అతన్ని కన్సల్ట్ అయితే చెబుతాడు. కాబట్టి ఆ విధంగా సేవ చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరన్నా ఉండు. నేను నెల్లూరు డివిజన్, నెల్లూరు హైకోర్టు ఎఫ్బిఓ రిటైర్డ్ సిఏ జనార్దన్ నా పేరు. అలాగే ఈ యొక్క నరసింహారావు గారి పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసి స్టేజీని అలంకరించినటువంటి ఒంగోలు డిఎఫ్ఓ గారికి, అలాగే శ్రీ కాయల ఎస్ఎఫ్ గారికి, అలాగే మన ఒంగోలు ఏసీఎఫ్ గారికి, రేంజ్ ఆఫీసర్ల గారికి, మిగతా తదితర అధికారులకు అందరికి కూడా నా నమస్కారం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి 50 మంది వాళ్ళ యొక్క బంధువర్గం కానీ డిపార్ట్మెంట్ కానీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. నేను నెల్లూరు డివిజన్లో పనిచేసేటప్పుడు నరసింహారావు సారు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా అని చెప్పి పరిచయం ఉంది. అయినా కూడా ఆయన దగ్గర ఎప్పుడు వర్క్ చేయకపోయినా కూడా ఆయన ఎంతో ఆప్యాయతగా ఒక స్నేహితుడిగాను బంధువుగాను పలకరించేవాళ్ళు. ఆఫీసర్స్తో ఎక్కువగా మన్నికగా ఉండేవాళ్ళు. ఆ టైంలో కొద్ది రోజుల తర్వాత ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన తర్వాత కూడా చాలా బాధపడిన రోజులు ఇవి. అయితే ఆయనకి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్ అవుతూ ఈరోజు ఆయన ఇంతమంది సమక్షంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని చేపట్టడం మాకందరూ కూడా చాలా సంతోషం. ఆ యొక్క కార్యక్రమానికి ఇంతమంది కూడా రావడం అనేది ఆయన చేసుకున్న సుకృతం.
ఇప్పుడు ఎంతోమంది ఉద్యోగాలు రావడం అనేది చాలా అరువు. అటువంటి ఉద్యోగాల్లో అటవీ శాఖలో ఉద్యోగం సంపాదించుకోవడం ఇంకా కూడా అదృష్టం. ఎందుకంటే జన్మల పుణ్యఫలాన్ని ఈ యొక్క మానవ జన్మలో మనం ఉద్యోగ రీత్యా పర్యావరణాన్ని కాపాడే ఉద్యోగాల్లో మనం భాగస్వామైనందుకు కూడా ఎంతో అదృష్టవంతులం. కాబట్టి అటువంటి ఉద్యోగం చేసేవాడు కాబట్టి భగవంతుడు అతనికి మళ్ళీ పునర్జన్మనివ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీ అందరికి కూడా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. కాలాతీతం అయిపోతుంది కనుక ఎవరన్నా మాట్లాడాల్సి ఉంటే 2 ముక్కల్లో మాట్లాడి సంతోషం. ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఈనాటి కథానాయకుడు అడవికి రాజు ఎవరండి? అడవికి రాజు ఎవరు చెప్పాలి? సింహం. నరుడి రూపంలో ఉన్న నరసింహం. కాబట్టి అడవిలో ఉండేటువంటి సింహం ఏదంటే అది ఆకలేసినప్పుడు తిరగదు, తనకు నచ్చిన ఆహారాన్ని తింటుంది. అటువంటి బండి నరసింహారావు గారు నిజంగా కూడా ఆ బండిలో సున్నా తీసేశారు. మొదట్లో చక్కగా బడికి వెళ్ళారు, ఉన్నత విద్యలు అభ్యసించారు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సంసారం అనేటువంటి బండిని మోస్తూ 2 పిల్లలకు జన్మనిచ్చి చక్కగా విదేశాలలో ఉన్నారు. వారి జీవితం ధన్యమవుతుంది. ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇటువంటి సందర్భంగా అందరం కూడా ఆనందాన్ని పొందుతాం. ఆనందం ఎటువంటిది అంటే ఆరోగ్యవంతుడికి ఒక మంచి డోస్ ఇస్తే, డోస్ అంటే DOSE. ఏంటంటే డోస్ అంటే DOSE. ఇలాంటి ఆనందం జరిగినప్పుడు డి అంటే డోపామైన్. ఆనందం జరిగినప్పుడు మన మెదడులో డోపామైన్ అనేటువంటి ఆనంద రసాయనం ఊరుతుంది. ఒకసారి చప్పట్లు కొట్టండి నరసింహారావు గారికి. ఓ అంటే ఆక్సిటోసిన్ అనేటువంటి రసాయనం ప్రేమపూర్వకంగా వాళ్ళ బంధువులందరూ కూడా చెప్పారు. ఆనందపు ప్రేమపూర్వక రసాయనం జరుగుతుంది ఆక్సిటోసిన్. ఎస్ అంటే సెరిటోనిన్. ఎంతో మందికి సేవ చేశారు, ఆప్యాయతగా చూశారు. నేను ఒంగోలు రేంజ్లో చేస్తున్నప్పుడు వారి సహాయం నాకు ఎంతో ఇచ్చారు ప్రేమపూర్వకంగా. అప్పుడు మన మెదడులో సెరిటోనిన్ అనే పదార్థం ఊరుతుంది. ఇక ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎండోఫిన్ అనే రసాయనం ఊరుతుంది. డోస్ అంటే డోపామైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్, ఎండోఫిన్ రసాయనాలతోటి. సార్ సమయం లేదు కాబట్టి మీ శేష జీవితాన్ని మీకు నచ్చినటువంటి భగవద్గీత కానీ, సాగరంలో ఉండే విపස්සన ధ్యాన కేంద్రం కానీ, మనం ప్రకృతి నుంచి వచ్చాం. ఇందాక చెప్పారు అటవీ శాఖలో పనిచేయడం అంటే ఏదైనా ఒక ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ చదివితే ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ చదివితే డాక్టర్ అవుతాడు. 64లో పుట్టారు నరసింహారావు గారు. 64 కళల్లో ఏదో ఒక కళ అభ్యసించి ఉంటే రిటైర్ అయిన తర్వాత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, అడవికి రాజు అడవి రాముడు నరసింహారావు గారు ఒకసారి చప్పట్లు కొట్టండి. అడవి రాముల్లో ఏమన్నాడు? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా కూడా ఎప్పుడైనా పుత్రుడికి సన్మానం అంటే పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులు, ఈ జనులు ఈ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంగునాడు పొందురు సుమతి అన్నట్లుగా ఆ పుత్రుని ఎంతమంది మీరంతా కూడా కర్తవ్యాలతో వారిని ఆశీర్వదిస్తుంటే ఇప్పుడు కలుగుతుంది ఆనందం. నరసింహారావు గారి శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా
జ్ఞానము ఉత్తమమైనటువంటి మార్గంలో ఉండి ప్రశాంతంగా నడవాలని సభికులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను. ఇది మయసభ కాదండి, రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమం. వక్తలు 2 మాటలైనా బ్లెస్సింగ్స్ లాగా మాట్లాడేసి కాలాతీతాన్ని గమనించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడాల్సింది. క్లుప్తంగా 2 మాటలు చాలు. దయచేసి ఎవరైనా కానీ రండి సార్ ప్లీజ్. 10 గంటల ప్రోగ్రాం అంటే 12:30కు వచ్చి మనం ఎలా చేసుకున్నాం చెప్పండి. సభకు నమస్కారం. నాకు ఓకల్ కార్డ్స్ కాస్త ఇబ్బందిగా ఉంది, అందువల్ల నా పేరు వెంకటరావు అండి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ జడ్పీ హై స్కూల్. నసరా గారి గురించి 2 మాటలు చెప్పి వ్యాఖ్యాత గారు చెప్పినట్టుగా ముగిస్తాను. ఇక్కడ వారి స్నేహితులు బంధువులు అందరూ మాట్లాడారు, ఆ విషయాల జోలికి వెళ్ళను. అయితే ఆయనతోటి వారితోటి నాకు సంబంధం గురించి 2 మాటలు చెప్పి ముగిస్తా. మేము స్టూడెంట్స్, మేము చదువుకునే క్లాసుల్లో ఆయన నాకు రూమ్మేట్. నేను డిగ్రీ, ఆయన ఇంటర్మీడియట్. మేము వండుకొని తినేవాడివి, హోటల్స్ కాదు, మెస్సులు కాదు. నేను వంట చేసేవాడిని, ఆయన అన్ని పనులు చేసేవాడు. మేము ముగ్గురు ఉండేవాళ్ళవి. చంచయ్యనివి ఊళ్ళపల్లి అబ్బాయి, మాది సోమరాజుపల్లి, ఆయన సోమరాజుపల్లి. మేము ముగ్గురిని వంట వండుకొని తినేవాళ్ళవి, బాగా చదువుకునేవాడివి. నరసింహరావు గారు ఏక సన్నాగ్రాహి, నాకంటే చిన్నవాడు. అయితే నేను బాగా చదివేవాడిని. ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ పుస్తకాలు పెట్టుకొని బాగా చదువుకునేవాడిని. కానీ నరసింహరావు చదవటం నేను ఎప్పుడు చూడాల, నిజం చెప్తున్నాను. అయితే ఆ అబ్బాయి మార్కులు చూస్తే మంచి మార్కులు వచ్చాయి. మార్కులు మాత్రం బాగా వచ్చేవి. రూమ్లో ఎప్పుడు చదివేవాడేవి, కానీ నాతో పాటు ఎప్పుడు చదువుకోవాలి. అది అర్థం ఏంటంటే అతను చెప్పింది బాగా వింటాడు. క్లాస్లో మాస్టర్ గారు చెప్పింది బాగా వినేవాడు, దాన్ని బాగా అర్థం చేసుకునేవాడు, ఎగ్జామినేషన్ బాగా రాసేవాడు. అందువల్ల మార్కులు బాగా వచ్చాయి. తర్వాత నాకు డిగ్రీ అయిపోయింది, ఆయన డిగ్రీ చదువుకున్నాడు. నేను ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టా. ఆ సందర్భంలో నాకు మా స్వగ్రామంలో కొంత అవసరం అంటే 2 మాట ఒక్కపాటే ట్యూషన్స్ చెప్పేవాడిని. నాకు టీచర్ అవసరం అయ్యాడు. మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని, నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని. బాగా హార్డ్గా ఉంది నాకు. ఆ సందర్భంలో అబ్బాయి స్టూడెంట్, ఆయన కెపాసిటీ నాకు తెలుసు కాబట్టి మ్యాథ్స్ చెప్పాలని అడిగాను. నేను నా మాట కాదనకుండా 10th క్లాస్ పిల్లలని మ్యాథ్స్ చెప్పాడు సోమరాజుపల్లిలో. నెంబర్ 1 చెప్పాడు. నేను అబ్జర్వ్ చేసేవాడిని. నేను మ్యాథ్స్ తెచ్చిందే, నేను ఇంగ్లీష్ తీసుకునేవాడిని, ఆయన మ్యాథ్స్ తీసుకునేవాడు. నాకంటే బాగా చెప్తున్నాడు అనేటువంటి భావం నాకు ఉండేది. ఆ మ్యాథ్స్ చెప్పడం అతనికి ఉద్యోగంలో బాగా వచ్చింది. అతను రిటర్న్ టెస్ట్ వచ్చిన తర్వాత నాకు చెప్పాడు. అతను ఆ రోజులో ఈ పోస్ట్కి రిటర్న్ టెస్ట్ వచ్చిన తర్వాత నాతో మాట్లాడింది ఏంటంటే, నేను ఈ మ్యాథ్స్ చెప్తున్నందువల్ల మ్యాథ్స్ నాకు బాగా ఉపయోగపడ్డాయి. నేను టెస్ట్లో మ్యాథ్స్ బాగా రాశాను అని చెప్పాడు. బాగా సంతోషించాను. అంతవరకు. రెండవది, వాళ్ళ అన్న సత్యనారాయణ గారు మాకు సీనియర్, 2 years సీనియర్, ఆయన జూనియర్, మధ్యలో ఉన్నాను. మేమంతా ఒకే గ్రామస్తులవి. వాళ్ళ అన్నగారు మాకు స్ఫూర్తి. ఆయన డిగ్నిఫైడ్. నరసింహరావు నిజం ఫాలో అయ్యేవాడు, నేను నరసింహరావు వాళ్ళ అన్నగారిని ఫాలో అయ్యేవాడిని. అందువల్లే క్రమేణా ఉద్యోగాలు చేసి మంచి స్థాయిలో వచ్చాం. అయితే ఈ సందర్భంలో ఒక మాట చెప్పి ముగిస్తా. స్వగ్రామం అంటే మంచి ప్రేమ. ఈ మధ్య మా ఊళ్ళో సోమరాజుపల్లిలో శివాలయం కట్టించాం. పాత శివాలయం, ఎప్పుడో 11వ శతాబ్దం నాటి శివాలయం. దాన్ని జీర్ణోద్ధరణ చేశాం. ఆ జీర్ణోద్ధరణకు వాళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ 10 లక్షలు ఖర్చు పెట్టారు. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రహరీ
కూడా మొత్తం గ్రామస్తుల సంబంధం లేకుండా ఆ ప్రహరీ కూడా మొత్తం ఆ బండివారి ప్రహరీ కూడా అనేటువంటి ఒక స్లోగన్తో వాళ్ళు ఆ దేవాలయానికి సహాయపడ్డాడు. అంతేకాకుండా గ్రామంలో అనేక మంది రైతులు మంచి సలహాలు ఇస్తుంటారు. అదేవిధంగా మేము ముఖ్యంగా ఎప్పుడు నాకంటే చిన్నవాడు కాబట్టి వాళ్ళ అన్నగారితో ఎక్కువ సంబంధం ఉంటే మాకు ఆయన మేము స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతున్నాం. ఈ సందర్భంగా నరసింహరావు గారికి ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా లేటుగా వచ్చేది నాకు అవకాశం ఇవ్వండి అంటే వక్త ఎలా ఉండాలా, ముందుగా రావాలా, క్లుప్తంగా మాట్లాడాలా? సభకు నమస్కారం. నాకు మాట్లాడటం కూడా చాలా తక్కువ అనుభవము. అందువల్ల మా రేంజర్ గారు నరసింహారావు సారు 87 నుంచి తెలుసు. నాకు 87 నుంచి తెలుసు. 93లో మా ఇద్దరికి యాక్సిడెంట్ జరిగింది. 93లో మా ఇద్దరికి యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఒక కుటుంబ సభ్యులుగా మేము ఉంటున్నాము. ఒక అన్నలాగా చూస్తూ ఉన్నాను నన్ను. పోతే కుటుంబంలో డ్యూటీకి వెళ్తే ఒక ఆఫీసరు, ఇంటికి వస్తే తమ్ముడు, పోతే చెప్పటం అనుభవం తక్కువ కాబట్టి సోషల్ ఫారెస్ట్లో ఇద్దరం కలిసి చేసాము. నేను 3 సార్లు చేసే సార్ దగ్గర ఆ అవకాశం వచ్చింది. నన్ను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. బషీరు నరసింహరావు సార్ శిష్యుడు, అన్నదమ్ముడు, స్నేహ స్వభావి. విధి నిర్వహణలో వీళ్ళందరూ కలిసి ఎంతో సర్వీసులో ఇదైనారు. అది చెప్పుకోవడంలో బషీరు తడబడ్డాడు. మంచి స్వభావంతో చేసిన భావన తెలియపరుచుకున్నారు బషీరు. అందరూ క్లాప్స్ కొట్టాలి, సైలెంట్గా కూడా క్లాప్స్ కొట్టండి. సార్ రండి సార్. ఈరోజు చాలా సంతోషం. నరసింహరావు 1997 సంవత్సరంలో 33 ఏళ్ల వయసులో నేను మార్కాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా చేస్తున్నప్పుడు వచ్చి నాకు జత కలిశాడు. మార్కాపూర్ డిఆర్ఓగా దాదాపు 4 ఏళ్ళు నాతో కలిసి పనిచేశాడు. ఆ టైంలోనే నరసింహారావుకి అన్ని చాలా కేసులు, ప్లాంటేషన్స్ చేసి అన్నీ చేసినందువల్ల చీఫ్ మినిస్టర్ కూడా వచ్చింది. అది అతనికి జీవితంలో మర్చిపోలేని ఒక మంచి సంఘటన. తర్వాత ఇప్పుడు చిన్న చిన్న వాటికే ఆఫీసర్లందరూ సస్పెండ్ చేస్తున్నారు. నేను వాళ్ళని కోరేది ఏంటంటే, స్టాఫ్ని మీ పిల్లల మాదిరి చూసుకోండి. ఈ మధ్యనే ఒక ఫారెస్ట్ గార్డుని సస్పెండ్ అయ్యాడని అప్సకాండ్ అయ్యాడని చెప్పని సస్పెండ్ చేశారు. 3 నెలలు సస్పెన్షన్లో ఉంచి అతనికి జీతం అది రాకుండా ఎంతో ఇబ్బంది పెట్టారు. దానికి కారణం ఏంటంటే, అతన్ని వేరే డ్యూటీకి పంపిస్తే సెక్షన్ ఆఫీసర్కి సాయం కనపడలేదంట. అతను రేంజ్ ఆఫీసర్కి రాయడము, రేంజ్ ఆఫీసర్ గారు డిఎఫ్ఓకి పంపటము, డిఎఫ్ఓ గారు ఎమ్మట సస్పెండ్ చేయటము, ఈ ఎక్కడ జరగని డిపార్ట్మెంట్లో జరగని పనులు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే ఇంత గొప్పగా జరుగుతున్నాయి. అందువల్ల ఆఫీసర్లందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ఏదన్నా విచారణ చేయండి వాళ్ళు తప్పు చేసినప్పుడు. అప్పుడు యాక్షన్ ఏదైనా తీసుకోవాలంటే తీసుకోండి. సస్పెన్షన్ అనేది ఒక పనిష్మెంట్ కాదు. ఎందుకంటే సస్పెండ్ చేయాల్సినంత పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయటం కానీ, లీవ్లో బొమ్మంటం కానీ చేయొచ్చు. సస్పెండ్ చేసినందువల్ల వాళ్ళ భార్యా పిల్లలందరూ కూడా ఎంత మానసిక వేదన అనుభవిస్తారనేది ఒకటి తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అంత క్రితం ఒంగోలు రేంజ్లోనే ఒక నాగరాజుపల్లి ఆర్ఎఫ్ ఉంది. ఆ ఆర్ఎఫ్లో మట్టి తవ్వుతుంటే అక్కడ గార్డు వచ్చి మాకు చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూస్తే 5 ప్రొక్లైన్లు 2 ప్రొక్లైన్లు 5 టిప్పర్లు పెట్టి మట్టి తవ్వుతూ ఉన్నారు. అతన్ని చంపేస్తాము, గుంటలో వేసి తొక్కుతాము అని అంటే మేమందరం వెళ్ళి పట్టుకుంటే
27,44,000 కాంపౌండ్ కలెక్ట్ చేయడానికి ఆ గార్డు కారకుడయ్యాడు. అటువంటి గార్డును కూడా సస్పెండ్ చేశారు. అప్పుడు ఉన్న ఆఫీసర్లు నన్ను బెదిరించారు, నిన్ను చంపేస్తారు వాళ్ళు అని చెప్పని. చంపేస్తే చావాలని సిద్ధంగా ఉన్నాను సార్ అని చెప్పాను. ఎందుకంటే డిపార్ట్మెంట్లో అంతకంటే మనం చేయగలిగింది ఏమీ ఉండదు. మన అడవిని మనం కాపాడుకుంటుంటే ఎదుటోటి వచ్చి చంపేస్తాడనంటే మన పెద్ద ఆఫీసర్లే మనల్ని భయపెడితే ఇంకా ఏం చేయాలనేది అర్థం కాదు. ఆ రోజుల్లోనే పక్కనే దానికి సంబంధించిన డిఎఫ్ఓ గారు ఇది ఆర్ఎఫ్ కాదని చెప్పని అన్నారు. ఆర్ఎఫ్ కాకపోతే మీరంతా కూడా ట్రెంచ్ దువ్వి మొక్కలన్నీ ఎట్లా పెట్టి ఏం చేశారు సార్? మీరు కనుక రుజువు చేస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తానని కూడా కూర్చున్నా. ఆ తర్వాత నెల రోజుల పాటు సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ఈ ప్రొకలైన్స్ అన్నీ కూడా ఒంగోలు రేంజ్లో పెట్టి నెల రోజులు ఎంక్వైరీ చేసిన తర్వాత 27,44,000 కాంపౌండ్ వేశారు. అది ఇప్పటికి కూడా చరిత్రే. అందువల్ల డిఎఫ్ఓ కానీ ఎవరైనా సరే స్టాఫ్ మంచిగా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అంతేగాని డిస్కరేజ్ చేయొద్దు. వాళ్ళ మీద లేనిపోయిన అపవాదులు అవన్నీ కూడా వేయొద్దని చెప్పని కోరుకుంటున్నాను. నరసింహరావుతో నాకున్న అనుబంధం 4 సంవత్సరాలు చాలా గొప్పది. ఎందుకంటే దగ్గరగా ఉండి హెడ్ క్వార్టర్లో ఇద్దరం పనిచేశాం కాబట్టి. ఒకరోజు మేము తెల్లవారుజామునే ఫీల్డ్కి వెళ్తుంటాం. 5:30కి రమ్మని చెప్పాను నరసింహరావుకు. క్రితం రోజు ముందే చెప్పాను. 5:30కి రాకుండా ఒక 10 నిమిషాలు కూడా చూసాం, రాలా. మేము వెళ్ళిపోయాం. తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత లీవ్ లెటర్ పెట్టి అక్కడ ఉన్నాడు. తర్వాత వచ్చాడు, సారీ సార్ అన్నాడు. నరసింహరావు అట్లా ఎప్పుడు చేయొద్దు, రేపు రేంజ్ ఆఫీసర్ అయినప్పుడు నీ స్టాఫ్ ఇట్లా చేస్తే నీ పరిస్థితి ఏంటని చెప్పని చెబితే ఇంకా ఏం మాట్లాడలేదు. అదొక్కటి తప్ప తర్వాత అంతా కూడా 4 సంవత్సరాలు కూడా చాలా గొప్పగా నాతో పాటు కలిసి వర్క్ చేశాడు. అది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలు అన్నీ కూడా. తర్వాత రేంజ్ ఆఫీసర్ అయ్యాడు, చాలా సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పని ఈ పదవి విరమణ తర్వాత కూడా చాలా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ ఒక విన్నపం. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి మనందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాం. ఒక్కసారి అందరూ వినాలి చెప్పేది. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాము. ఆయన గురించి ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు అవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చాము అందరం కూడా. ఈరోజు ఆ సన్మాన సభలో ఆయన గురించి కొద్దిగా మంచి మాటలు చెప్తుంటే అందరూ వినాలి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేవారి సౌండ్ కంటే కూడా మీ సౌండ్ ఎక్కువైపోయింది. ఏదైనా మాట్లాడుకుంటే లో వాయిస్తో కొద్దిగా మాట్లాడండి. చెప్పేది ఇక్కడ ఎవరైతే వక్తులు ఉన్నారో వాళ్ళు మాట్లాడేది వినండి. అది సభను గౌరవించినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ. సారీ సార్, ఈనాటి చీఫ్ గెస్ట్ డిస్టర్బ్గా అయ్యేటట్టుగా మనం మాట్లాడుకుంటే ఆ సభకి ఒక హంగు ఉండదు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి నరసింహరావు సార్తో ఉన్న అనుబంధాన్ని అందరూ మనసారా వినాలని కోరుకుంటూ వారి సహోదరుడు, వారి అన్నగారైనటువంటి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు, డిఎఫ్ఓ గారికి, సబ్ డిఎఫ్ఓ గారికి, డయాస్ మీద ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకి అందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు అంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి జీవితంలో ఏదో ఒక రోజు ఉద్యోగ విరమణ తప్పదు. ఆ రోజు ఈరోజు నరసింహరావుకి ఈరోజు జరుగుతుంది. నరసింహరావుకి అంటే ఎక్కువసేపు మాట్లాడే టైం ఏం లేదు. నరసింహరావుకి నాకు 8 సంవత్సరాల తేడా. నేను బీటెక్ 1973లో నేను బీటెక్ చేరినప్పుడు వాడు హై స్కూల్, సింగరావకొండ హై స్కూల్లో 6వ తరగతి చేరాడు. అంటే నాకు వాడికి అంత వ్యత్యాసం. సో అయినా కూడా నాకు వాడు చిన్న పిల్లోడుగానే నేను ట్రీట్ చేసేవాడిని. మేము మొత్తము 7 పిల్లలమి.
ఏడుగురిలో మా అక్క తర్వాత నేను రెండో వాడిని. మా కుటుంబ నేపథ్యం ఎలా ఉంటుందంటే మా ఫాదరు మా మదరు యొక్క గుణగణాలను మేము అలవర్చుకోవాలనేటువంటి పద్ధతిలో వాళ్ళిద్దరు ఎంత కష్టపడి 7 పిల్లల్ని పెంచారనేది నాకే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే మా అమ్మతో అనేవాడిని, అమ్మ నేను పెళ్లి చేసుకోను. నాకు 73లో నేను బీటెక్ చేరితే నాకు 75లోనే నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. అంటే 78లో నాకు బీటెక్ కంప్లీట్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబే 2 సంవత్సరాల ముందే నాకు ఆఫర్ వచ్చింది. ఎందుకంటే అప్పట్లో బీటెక్ చదివినటువంటి సివిల్ క్యాండిడేట్లు లేరు. దానివల్ల ముందే డిపార్ట్మెంట్ వాళ్ళు కాలేజీకి వచ్చి ఎవరెవరు ఏ సంవత్సరం ఎంతమంది బయటకు వస్తున్నారు మా డిపార్ట్మెంట్లో మేము తీసుకుంటామని చెప్పి తీసుకునేవాళ్ళు. సో నేను ఉద్యోగంలో చేరిన తర్వాత మ్యారేజ్ చేయాలంటే నేను ఒకటే చెప్పాను మా అమ్మతోటి, అమ్మ నేను మ్యారేజ్ చేసుకోను. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు, చదివిస్తున్నారు. సో నేను కూడా మీతో భాగస్వామ్యం అయ్యి నేను పెళ్లి చేసుకుంటే నా యొక్క దారి వేరే విధంగా ఉంటుంది. నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ముందుకేసి 5 సంవత్సరాలు నేను మ్యారేజ్ చేసుకోలేదు. లాస్ట్కి ఇంకా మా అమ్మ యొక్క ప్రోద్బలంతో ఆమె ఇంకా ఒప్పుకోకపోతే ఆమె మాటను గౌరవించి నేను మ్యారేజ్ చేసుకున్నా. నేను జాబ్లో చేరిన తర్వాత 5 years తర్వాత అప్పుడు ఈ వెలుగులన్నీ కూడా ఇప్పుడు చెప్తా ఉంటారు. అంటే చాలామంది అనుకుంటారు మీరు ఎలా అందరూ కలిసి ఉంటున్నారు అనేది. మా తల్లిగారు ఇచ్చినటువంటి ఉద్బోధ, మా తల్లిగారు చెప్పినటువంటి పద్ధతులు, వాటిని పాటించాలని ఫస్ట్ నుంచి నాకు మనసులో ఉండేది. అదే నేను ఇప్పుడు కూడా నేను మా పిల్లలకి అందరికీ చెప్తూ ఉంటా. ఏది మా చెల్లెలి పిల్లకాయలు మా మేనకోళ్ళకు కానీ మేనల్లులకు కానీ చెప్తూ ఉంటాం, ఒరే తాత అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మమ్మల్ని పెంచారు మీరందరూ చూశారు, మేమందరూ మిమ్మల్ని అందరినీ ఎలా పెంచుతున్నాము మీరు చూస్తున్నారు. ఇదే కుటుంబ వ్యవస్థని మీరు గౌరవించి ముందుకు సాగాలి. అందరూ బాగా చదువుకొని అందరూ కూడా విలువలు కాపాడాలి. బంధువులు బాంధవ్యాలు అనే విలువలు మీరు కాపాడాలి అందరు తప్పకుండా అని చెప్పేది. మా తల్లిగారు చనిపోయేటప్పుడు ఒకటే మాట చెప్పింది ఆమె నా చేతుల్లోనే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళే ముందు ఆమె నాకు, అయ్యా తమ్ముడేడి అంటే మా ఓడి మీద అంత ప్రేమ ఆమెకు, అయ్యా తమ్ముడేడి అని అడిగింది. అడిగితే అమ్మ వస్తున్నాడమ్మా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటున్నాను కదా అంటే, అయ్యా తమ్ముడిని జాగ్రత్తగా కనిపెట్టిండు, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. తర్వాత చనిపోయింది. మా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగితే మా తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉండేది. ఆ మాటలతోటి మా తమ్ముడిని 3 నెలలు హాస్పిటల్లో ఉండి నేను అతన్ని బతికించి తీసుకొని వచ్చాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను దాన్ని. ఈరోజు కూడా ఇలా చూస్తున్నానంటే అతను యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేసిన తర్వాత మైండ్లో జీరో, ఏమీ ఉండేది కాదు. అతను బాగా అయ్యాడు మనిషి, అయినా కూడా మైండ్లో ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఒక చిన్న పుట్టిన పిల్లవాడు మాదిరిగా ఉండేవాడు. దానికి ఏబిసిడి పుస్తకాలు తెప్పించి ఏబిసిడి నేర్పించి రాపిచ్చి కూర్చోబెట్టి 6 నెలలు ఇంటి దగ్గర మా మేనకోడళ్ళు ఇల్లు కూడా వచ్చి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఏ అంటే ఇలా ఉంటుంది, ఏనుగంటే ఇలా ఉంటుంది, కూతంటే ఇలా ఉంటుంది, అలాంటి ఇచ్చి ఆ మైండ్లో ఎన్ని నిశ్చితం చేసి రోజు కారులో ఎక్కించుకొని నేను డైలీ 6 months కారులో ఎక్కించుకొని ఒంగోలు టౌన్లో తిప్పుతూ ఎక్కడ ఏ వీధి పేరు ఏంటి అని 1-2 సార్లు ఆ వీధి పేరు చెప్తే 3వసారి వాడే చెప్పేవాడు ఆ వీధి పేరు ఇదేనని. మా ఇల్లు ఎక్కడరా అంటే తెలియనేవాడు. ఒక్కసారి ఆ టర్న్ చూపించి మా ఇల్లు ఇది అని చూపిస్తే మళ్ళీ సెకండ్ టైం పోయినప్పుడు ఇల్లు ఇది అని చెప్పేవాడు. అట్లా అతన్ని మేము బతికించుకున్నాం. అదంతా కూడా మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి ఒక సూచనలు. అంటే కుటుంబం అంటే ఎలా ఉండాలి, ప్రేమలు అంటే ఎలా ఉండాలి అనేదాన్ని మేము అందరం కూడా, మా చెల్లెళ్ళు కూడా అందరూ కూడా మాతో సహకరించి మా యొక్క ఉన్నతికి వాళ్ళు చేయూతనిచ్చారని చెప్పి సభాముఖంగా సగౌరవంగా నేను చెప్పుకోగలుగుతున్నాను.
ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ రోజు కూడా మా తమ్ముడు నా మాట ఎదురు చెప్పలేదు. ఏ రోజు కూడా ఇప్పటికి కూడా నరసింహరావు ఇది చేస్తున్నా, నరసింహరావు ఇది చేస్తున్నా, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, నువ్వు 50% పెట్టుకోవాలంటే ఓకే అన్నా అనేవాడు. నాన్న ఇవో పలానా స్థలం పలానా వాళ్ళకి ఏమన్నాడురా, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇవ్వలేరు, వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకున్నావు అంటే ఓకే అన్నా అనేవాడు. ఏ విషయంలో కూడా ఈ రోజుకి కూడా రిటైర్మెంట్ స్టేజ్ ఈ రోజుకి కూడా నరసింహరావు ఇది చేద్దాము అంటే సరేనన్నా అంటారు తప్ప కాదు అనే మాట అతను నోటి గుండా ఈ రోజుకి కూడా రాలేదు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. సో టైం కాలాతీతం అవుతా ఉంది. హ్యాపీగా మా తమ్ముడు రిటైర్మెంట్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తూ వారి కుటుంబము మా కుటుంబము అందరినీ భగవంతుడు దీర్ఘకాలంగా చూడాలని కోరుకుంటూ వాళ్ళకు నా దీవెనలు అందిస్తూ భగవంతుడి దీవెనలు సకాలంగా వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సోదర భావంతో అన్నగారు చెప్పిన సందేశం అద్భుతంగా అనిపిస్తుంది. తదుపరి ఉమామహేశ్వర సార్ గారు నరసింహరావు సార్ గురించి సందేహం ఇవ్వాల్సిన కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వర రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను, కావల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు నెల క్రితం వరకు కనిగిరిలో పనిచేసేవాడిని. ఇప్పుడు రిటైర్ అయ్యే నరసింహరావు నేను కొలీగ్స్గా ఉండేవాళ్ళం. సో ఈరోజు నేను ఇక్కడికి ఈ ఫంక్షన్కి రావడం, నేను ఈ స్టేజ్ మీదకి నన్ను ఆహ్వానించబడడం అంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇది ఆయన నరసింహరావు గారు ఇన్ని సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో ఆయన చేసిన సేవలకు ఈ పదవి విరమణ అనేది ఒక చిన్న కామ. ఇదేమింతటితో ఆగిపోదు. ఆయన నెక్స్ట్ లైఫ్ ఇప్పుడు అసలు జీవితం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆయన ఫ్యామిలీ, ఆయన పిల్లలు ఎన్నో మిస్ అయ్యాడు ఆయన. నేను అనుకుంటున్నా ఆయన ఈ సర్వీస్లో చాలా పోగొట్టుకుని ఉంటాడు. అంటే ఫ్యామిలీతో గడపడం కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ ఇంత సర్వీస్ చేసి కూడా ఆయన పిల్లలను, ఫ్యామిలీని బాగానే చూసుకున్నాడు. నెక్స్ట్ జర్నీ ఈ రోజు నుంచి మొదలయ్యే జర్నీలో ఆయన ఫ్యామిలీతో, పిల్లలతో ఇంకా ఎక్కువ టైం గడుపుతాడని ఆశిస్తున్నా. అలాగే ఈయన గురించి ఒక 2-3 మాటలు అంటే నా పరిచయం గురించి చెప్పాలి. ఎందుకంటే నేను విన్నది వీళ్ళు 1984లో రిక్రూట్ అయ్యారు మార్కాపురం డివిజన్లో. వీళ్ళతో కూడా ఇక్కడే ఉన్నాడు అల్లాబక్షు, తర్వాత మొన్న రిటైర్ అయిన రామిరెడ్డి, వెంకటేశ్వర్లు గారు, తర్వాత ఒక నాయక్ కలవాయి. వీళ్ళందరినీ ప్రమోషన్ ఇచ్చి నెల్లూరు డివిజన్కి పంపించారు. సో నెల్లూరు డివిజన్లో అల్లాబక్షు రాపూర్కి వచ్చాడు, ఒక ఆయన కలవాయికి వెళ్ళాడు, ఈయన సోషల్ ఫారెస్ట్రీ నెల్లూరుకి వచ్చాడు. 2005లో నెల్లూరులో పెద్ద సైక్లోన్ వచ్చింది. అప్పుడు డిఎఫ్ఓ సార్లను అందరినీ అన్ని మండలాలకు స్పెషల్ ఆఫీసర్లు వేశారు. వాకాడ ఒకరు, కోట ఒకరు, మనుబోలు ఒకరు. నేను అప్పుడు తెలుగంగలో పనిచేస్తూ మమ్మల్ని కూడా డ్యూటీలు వేసి నేను మనుబోలుకి వెళ్ళా. ఆ సైక్లోన్లో చాలా డ్యామేజ్ అయింది. రోడ్లు లేవు, రైల్వే ట్రాక్ అన్నీ పోయాయి. అతి కష్టం మీద మనుబోలు చేరాము అందరం. సో అక్కడ ఈయన కనపడ్డాడు. ఫస్ట్ టైం రమణబాబు డిఎఫ్ఓ గారు, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు ఉంటే ఆయనతో ఉన్నాడు ఈయన. సో బాగా బలంగా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఎంత యాక్టివ్ అంటే అన్నీ తానే చేస్తున్నాడు. అక్కడ సైక్లోన్ కొందరికి ఆహారాలు ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, చాలా డ్యామేజ్ జరిగి ఉండింది. తర్వాత నేను ఆయనతో ఏదో కలుసుకుంటూనే ఉన్నాం. నెక్స్ట్ తెలుగంగలో పనిచేసేటప్పుడు ఈయన దాచూరు డిఆర్ఓగా ఉన్నాడు. తర్వాత లాస్ట్కు నేను కనిగిరికి వచ్చినప్పుడు ఆయన ప్రకాశం డివిజన్లో ఒంగోలు రేంజ్ ఆఫీసర్గా ఉన్నాడు. అట్లా మా పరిచయం అలా అవుతూ లాస్ట్కు ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు వచ్చింది.
సో నేను ఆయన కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన రిటైర్మెంట్ లైఫ్ ఎంతో హ్యాపీగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు మాట్లాడవలసిన కోరుచున్నాం. సార్, వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే విచ్చేసిన అతిథులకు, బంధుమిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. నరసింహారావు సార్ గారు మా జిల్లాలో, అంటే నెల్లూరు జిల్లాలో చాలా కాలం పనిచేశారు. నేను పెంచలకోన ఏరియాలో పనిచేసేటప్పుడు ఆయన డిఆర్ఓగా అక్కడ ఎర్రచందనం ఇన్ఫర్మేషన్ లాగడంలో కానీ చాలా ముందుండి అనేక బండ్లు పట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఎంతో జాగరూకతతో వాళ్ళని డీల్ చేసి అలా పట్టుకునే సందర్భాలలో మేము కూడా సహకరించాం. మాతోటే చాలా కాలం పనిచేసినందుకు వారితో పరిచయం ఏర్పడింది. వారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు డిపార్ట్మెంట్లో. కనుక వారి శేష జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆయురారోగ్యంగా గడపాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ వాళ్ళ శ్రేయోభిలాషి కరణం రాఘవరావు గారు, జాయింట్ డైరెక్టర్ రిటైర్డ్, వారు మాట్లాడవలసిన కోరుచున్నాం. ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి సన్మాన కార్యక్రమంలో సన్మాన గ్రహీత బండి నరసింహారావు గారు, వారి దంపతులు మరియు సోదరుడు బండి సత్యనారాయణ, బంధుమిత్రులు, అటవీ శాఖ అధికారులు అందరికీ నా నమస్కారాలు మరియు శుభాభినందనలు. ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. దానికి ప్రధానంగా ఖగోళ శాస్త్ర ప్రకారం చూసుకున్నప్పటికీ ఇవాళ ఫుల్ మూన్ డే. అంతేకాకుండా కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒకే నెలలో 2 పౌర్ణమి రోజులు రావటం అనేటటువంటిది కూడా ఈరోజు, ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎంతో కష్టపడి మారుమూల గ్రామంలో కష్టపడి చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చి జిల్లా స్థాయి అధికారిగా, ఒక రేంజ్ ఆఫీసర్గా అటవీ శాఖలో ఉన్నత స్థాయిలో ఉండి పదవీ విరమణ చేయటం అనేటటువంటిది బండి నరసింహారావు చాలా ఎంతో కష్టపడి నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. తను చేసిన సేవలకి 2 రాష్ట్రాల్లో కూడా ఉత్తమ అధికారిగా 4 సార్లు అవార్డు రావటం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పటికీ వారి స్వగ్రామం సోమరాజుపల్లిలో ఇప్పటికీ కాలేజీ చదువులు అనేటటువంటివి లేవు. అటువంటి గ్రామాల్లో పుట్టి పెరిగి అక్కడ చదువుకొని జిల్లా స్థాయిలో అధికారిగా పేరు తెచ్చుకొని 2 రాష్ట్రాల్లో కూడా ఉత్తమ అధికారిగా ప్రశంసలు పొందడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అదేవిధంగా అనేక సమస్యలు వచ్చినప్పటికీ, ముఖ్యంగా శారీరక సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎదుర్కొని ఆ శాఖలో ఉన్నత పదవిలో ఉండి ఉన్నత అధికారుల మన్ననలు పొందడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఎంకరేజ్ చేయనప్పటికి కూడా ఆరోగ్యరీత్యా అతను పట్టుదలతో కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు పొంది ఈరోజు సెలవు దినం అయినప్పటికీ కూడా ఇంతమంది అధికారులతో పాటు బంధుమిత్రులు అందరూ రావడం అనేటటువంటిది అతని మంచితనానికి నిదర్శనంగా చెప్పచ్చు. బండి నరసింహారావు గారు వారు చేస్తున్న సేవల్ని ప్రభుత్వం గుర్తించడం, ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఆయనకి ఇచ్చినటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి చాలా గొప్ప విషయం. కుటుంబ పరంగా ఎంకరేజ్ చేయనప్పటికీ కూడా
ప్రభుత్వ అధికారులు ఎంకరేజ్ చేసి అతని ఆశయం సిద్ధించేటట్లుగా సహాయ సహకారాలు అందించడం అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, తన రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు సార్. తర్వాత మన కావాలి సభ్యులు శ్రీకాంత్ రెడ్డి సారు మాట్లాడాల్సిన కోసం. గౌరవనీయులైన డిఎఫ్ఓ గారికి మరియు నా కొలీగ్స్ అందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఈరోజు సన్మాన గ్రహీత అయిన బండేశ్వరరావు గారు నాకెంతో ఫ్రెండ్, అంటే మంచి మిత్రుడు. అతని నుంచి కొన్ని మంచి విషయాలు అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎనర్జెటిక్గా అంటే 2 టైప్స్ ఉంది. అంటే బిఫోర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ యాక్సిడెంట్ చెప్తాను. బిఫోర్ యాక్సిడెంట్ అయితే మాత్రం చాలా నా కొలీగ్గా చేస్తున్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాడంటే ప్రతిరోజు 5 o'clock లేచి ప్రతి బీటు నుంచి అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళి ఈవినింగ్ కల్లా మంచిగా పనిచేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని నుంచి నేర్చుకోవాల్సింది కూడా అదే. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఏంటంటే ఏం నేర్చుకోవాలంటే ఆ ఎనర్జీ, ఆ వర్క్ కల్చరు అవి నేర్చుకుంటే అతని నుంచి చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకా సెకండ్ పోస్ట్ యాక్సిడెంట్ తర్వాత ఏంటంటే అతను ఎంత మోడిఫై అంటే ఆ రోజు యాక్సిడెంట్ చూసినప్పుడు చాలా లీన్గా సన్నగా ఉన్నాడు, ఏం బతుకుతాడులే అనుకున్నాను నేను. కానీ రీట్రేట్ అయిపోయి చాలా వండేసి అసలు ఊహించలేకుండా చాలా ఎంత మళ్ళీ రీకూప్ అయ్యాడంటే నాకే నమ్మశక్యం కాలేదు. ఆ రోజున్న సిచ్యువేషన్కిను ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇలానే ఉంటూ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా బాగుండాలని ఇస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఈ డిపార్ట్మెంట్ లేకుండా ఏదో అమెరికాలో తిరిగి అటు ఇటు తిరిగి టైం పాస్ చేసుకుంటూ గడపాలని. మళ్ళీ ఎవరైనా కూడా జూనియర్స్ ఏంటంటే సీనియర్స్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి సీడ్ కల్చర్ కానీ సీడ్ కానీ వీటి గురించి కానీ ఏదైనా కానీ కొన్ని అనుభవం ఉంది కాబట్టి మంచిగా అతని నుంచి నేర్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మరొక ప్రత్యేక అతిథి అయినటువంటి ఒంగోలు సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను సార్. సభకు నమస్కారం. వర్క్లో చాలాసేపు నుంచి నరసింహరావు గారి గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు. సురేష్ కూడా పక్కనే ఉన్నాడు, అంటే ఎక్కువసేపు మాట్లాడకుండా మైక్ లాక్కోవడానికి రెడీగా ఉన్నాడు. టైం కూడా చాలా అయిపోయింది. నరసింహరావు గారి సర్వీసు 42 సంవత్సరాల సర్వీసు, అంటే 20 years ఏజ్లో జాబ్లోకి వచ్చారు ఆయన. 42 years ఆఫ్ సర్వీస్ అంటే చాలా లెంత్ ఆఫ్ సర్వీసు. ఆయన గురించి మాట్లాడటానికి కూడా ఎక్కువ మందికి అర్హత కూడా లేదు. కొత్తగా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఆయన వయసు కూడా ఉండదు, ఆయన చేసిన సర్వీస్ అంత వయసు కూడా ఉండదు. సోషల్ ఫారెస్ట్రీ ఎక్కువ చేశారు నరసింహరావు గారు, సర్వీస్ బాగా. సోషల్ ఫారెస్ట్రీలో ఎక్కువ లెంత్ సర్వీస్ చేస్తూ సర్కిల్ లెవెల్లో కానీ రాష్ట్ర పరిధిలో కానీ మంచి అవార్డ్స్ తీసుకున్నారు బాగా. నరసింహరావు గారితో నాకున్నటువంటి అనుబంధం చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం. మేమిద్దరం కలిసి టీజీపీ నెల్లూరులో కలిసి చేశాము యాక్చువల్గా. దాని తర్వాత రేంజ్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత నరసింహరావు గారి దగ్గరే నేను ఛార్జ్ తీసుకున్నాను ఒంగోలు సోషల్ ఫారెస్ట్రీ 2005లో. అప్పుడు ఆయన హెడ్ క్వార్టర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా చేస్తూ ఒంగోలు రేంజ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా చేస్తున్నారు ఆయన దగ్గరే ఛార్జ్ తీసుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు సబ్ డిఎఫ్ఓగా ఉంటున్నప్పుడు నా పరిధిలోనే ఒంగోలు రేంజ్ ఆఫీసర్గా ఆయన పదవి విరమణ చేయటం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ప్రతి మనిషిలో కూడా పాజిటివ్నెస్ ఉంటుంది, నెగిటివ్నెస్ ఉంటుంది. ఆయన మాత్రం నరసింహరావు గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆఫీసర్ని ఎలా చూసుకోవాలి, ఆఫీసర్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనే దాంట్లో 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాత్రం నరసింహరావు గారికి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలామంది తెలియదు, రిటైర్డ్ అయిపోయిన ఆఫీసర్లు కూడా ఇప్పటికి కూడా నరసింహరావు గారిని పేరు పెట్టి కలవరిస్తారు.
ఆయన నాకు తెలుసు. సరే, ఇప్పుడు అన్నట్లు బిఫోర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ యాక్సిడెంట్ అన్నట్లుగా ఉండి చాలా నెంబర్లు, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ నెంబర్లు నేనే ఇచ్చాను నరసింహరావు గారికి. అందరికీ పేరు పేరున పిలిచి గుర్తు చేసి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆహ్వానించాడు. నిజంగా నరసింహరావు గారికి యాక్సిడెంట్ కాకముందు ఉన్న నరసింహరావు అయితే ఆ స్పీడు 62 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఎవరు అందుకునే పొజిషన్ ఉండదు. ఆయన అంత స్పీడ్గా ఉంటాడు ఆయన. మేము ఆ స్పీడ్ ఉన్న నరసింహరావుని చూసాము, తర్వాత స్పీడ్ తగ్గినటువంటి ఉన్న నరసింహరావుని కూడా చూసాము. అందరూ స్పీడ్ తగ్గారు అనుకుంటున్నారు కానీ నరసింహరావు దగ్గర స్పీడ్ ఏం తగ్గలేదు. కాకపోతే కొద్దిగా చిన్న తేడా వచ్చింది ఆఫ్టర్ రిటైర్మెంట్, అంతవల్ల తప్ప వేరేదేం లేదు. సో ఆయనకి సంబంధించి ఇంకా నేను చెప్పేదానికన్నా కూడా ఆయనకు ఒక అవకాశం ఇద్దాం. ఈ 42 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయనకి ఎంతవరకు గుర్తుంది, మనతో ఏ విధంగా పంచుకుంటాడు అనేది ఆయనకు ఒక మంచి అవకాశం ఇద్దాము. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు, మరీ ముఖ్యంగా సురేష్ ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. దయచేసి ఎవరన్నా సందేశం ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇవ్వలేదని అనుకోకుండా సార్ రండి సార్ ప్లీజ్. ఎందుకంటే కాలాతీతం అయిపోతుంది కాబట్టి పిల్లలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అధికారులకు అందరికీ నా నమస్కారాలు. మా కోలీగ్ నరసింహారావు అంటే మాకెంతో ప్రియుడు. ఎప్పుడు అన్న అన్న అంట నాతో పాటు మేము ఎఫ్ఎస్ఓ ట్రైనింగ్ చేసేటప్పుడు ఇల్లందులో చాలా స్పోర్టివ్గా ఉండేవాడు. స్పోర్ట్స్ మ్యాన్. అన్నీ కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ, మరి వాలీబాల్ కానీ, అథ్లెటిక్స్లో కానీ అన్నిట్లో ముందుండేవాడు. చాలా సరదాగా ఉండేవాడు. మాకు నరసింహరావుని చూడంగానే ఆ ఇల్లందులో ట్రైనింగ్ అయిన ఆ స్మృతులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అయితే మేము 1985లో మా బ్యాచ్ నెల్లూరులో 6, ప్రకాశం జిల్లాలో 6, గుంటూరులో 6, మొత్తం 18 మంది అపాయింట్ అయ్యాము సోషల్ ఫారెస్ట్లో. 15 సంవత్సరాలు నిర్విరామంగా ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఎంతో అనుభవజ్ఞులైన ఆఫీసర్స్ దగ్గర మేము నేర్చుకుంటూ నర్సరీస్ డెవలప్ చేయడంలో కానీ, ప్లాంటేషన్ డెవలప్ చేయడంలో కానీ ఎంతో మరి పెద్ద పెద్ద ఆఫీసర్ల మన్ననలు మేము పొందాము. స్టేట్ రివార్డ్స్ పొందాము. మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. ఈ 85 బ్యాచ్లో చివరిగా రిటైర్ అవుతుంది నరసింహరావు. అయితే చాలామంది ఆఫీసర్లు, నేను చేసిన ఆఫీసర్లు 2-3 నరసింహరావు గురించి ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు, మీ 85 బ్యాచే వేరయ్యా, ఇప్పటికి కూడా మీరు కుర్రాళ్ళలాగా ఉంటారు అని అభినందించిన అభినందనలు పొందాం మేము. అంత మాత్రమే కాదు, ఒక వ్యవస్థలో మరి ఏదైనా ఒక అభివృద్ధి చూడాలి అంటే మనము ఒక సైనికుల్లాగా ఉండాలి, ఒక వ్యవసాయదారులాగా ఉండాలి, ఒక క్రీడాకారుడిలాగా ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వారు రాణిస్తారు బాగా. ఆ క్వాలిటీస్ అన్నీ మన నరసింహరావుకు ఉన్నాయి. ఎందుకంటే చివరిలో నేను లేట్గా వచ్చాను, మాట్లాడడానికి అవకాశం ఉంటుందో ఉండదో అని చెప్పి నేను హరిబరిగా గుంటూరు నుంచి వచ్చాను. అయితే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. మరి మేమందరం కలిసి ఉద్యోగం చేసినప్పుడు ఎంతో ఉంది. మా రేంజ్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ టైంలో కూడా మరి నరసింహరావు ముందుండి మరి ఆ ప్యానెల్ రావడానికి ఎంతో మరి కృషి చేశాడు. మేమెంతో మరి ఆనందిస్తున్నాము. ఈ యొక్క సమయంలో మరి నరసింహరావు ఈ రీతిగా ఈ వేదిక మీద మరి తన సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ మేమంతా కలిసి చేసిన ఆఫీసర్సే. వాళ్ళని చూడంగానే ఎక్కడలేని మరి సంతోషం వస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, పై ఆఫీసర్లు ఎవరైనా సరే ఈ మా బ్యాచ్లో చాలామంది, కొంతమంది పెక్యులర్గా ఉండేవాళ్ళం. వాళ్ళకి ఆ పని చెప్పామంటే వెనక తిరిగి చూసుకునే పని లేదు, ఆ పని జరిగిపోయినట్టే అన్నట్టుగా భావించేవాళ్ళు. అలాంటి పేరు మేము సంపాదించాం. అంత మాత్రమే కాదు,
మా సబార్డినేట్స్ క్రింది స్టాఫ్ కూడా ఈరోజు కూడా 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా కూడా మేము వస్తే సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించి హక్కును చేర్చుకునేటువంటి అభిమానాన్ని మేము ఈరోజు కూడా అటు ఆఫీసర్ దగ్గర నుంచి కింది స్టాఫ్ దగ్గర నుంచి కూడా ఆత్మీయ అభిమానాన్ని మేము సంపాదించుకోగలిగామంటే మరి నిబద్ధతతో కూడినటువంటి, మరి అంకితంతో కూడినటువంటి, కమిట్మెంట్తో కూడినటువంటి, డెడికేషన్తో కూడినటువంటి ఉద్యోగం మేము చేశాం కాబట్టి గర్వంగా ఇలా చెప్పుకోగలుగుతున్నాము. దేవుడు మరి నరసింహరావుకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మరి తన ఈ రిటైర్మెంట్ తర్వాత తన జీవితము ఆనందంగా సంతోషంగా గడపాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1985 బ్యాచ్ అంటేనే ఒక రోల్ మోడల్ అధికారులు. మేమంతా కూడా వారి దగ్గర నేర్చుకొని ఇంత సర్వీస్ చేసాం. ఒక విధంగా చెప్పాలంటే నేను కాలాతీతం అయిపోతున్నా 4 మాటలు చెప్పాలని మనసులో తట్టి చెప్తున్నాను. నేను ఒక రేంజ్ ఆఫీసర్ కొడుకుని, హక్కును తీసుకున్న బ్యాచ్ 1985 బ్యాచ్. ఒక రేంజ్ ఆఫీసర్ కొడుకు అయితే తన కొడుకు తన బిడ్డ అయితే ఇలా ఉంటాడు కదా అన్నట్టుగా మమ్మల్ని సర్వీస్ నేర్పించింది అంజయ్ సారు, నరసింహరావు సారు, ఇంకా చాలామంది అధికారులు. అంటే అధికారుల బాండింగ్ ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం నిజంగా అయితే చెప్పుకోవాల్సిన విషయం సందర్భం కాబట్టి చెప్తున్నాను. సబార్డినేట్స్ని హక్కును చేసుకొని వాళ్ళ యొక్క ప్రేమతోటి పని చేయించుకునే భావన అధికారుల్లో ఉంటే 100కి కనీసం 70% అన్న సక్సెస్ అవుతామని నా యొక్క అభిప్రాయం సార్. ఇది అందరూ కూడా అలానే ఉంటారు. వీళ్ళందరినీ చూస్తే ఒక విధంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా అద్దుకోవాలనుకుంటే, నేను ఒక పిల్లోడిగా 18 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే పక్కన కూర్చోబెట్టుకొని ఉద్యోగం నేర్పించిన 85 బ్యాచ్ రేంజ్ ఆఫీసర్స్ సార్ నేను పనిచేసాను వాళ్ళ దగ్గర. నా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఆయన బండి మీద కూర్చోబెట్టుకొని ఆయన ఇంట్లో భోజనం పెట్టి ఆయన ఇంట్లోనే మాకు పని నేర్పించి 25 కిలోమీటర్ల నరసింహరావు సారు సెక్షన్ ఆఫీసరు, నేను అసిస్టెంట్ బీట్ ఆఫీసర్గా ఉంటే మాలకొండ దగ్గర నర్సరీ పెంచుతుంటే సైకిల్ వేసుకొని పోటీ పడి పామూరు నుంచి రాజుగారి కోస్టల్ దాకా 25 కిలోమీటర్లు మేము ఇద్దరం జర్నీ చేసాం సార్. రెగ్యులర్ రేంజ్ ఆఫీసర్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నేను, సోషల్ ఫారెస్ట్లో సెక్షన్ ఆఫీసర్ నరసింహరావు సారు, అల్లాబక్ష సారు. ఒక 1.5 lakh నర్సరీ ఒకే ప్లేస్లో సోషల్ ఫారెస్ట్తో ఒక పక్క, రెగ్యులర్తో ఒక పక్క. వీళ్ళ కూలీలను వాళ్ళ కూలీలను మార్ఫింగ్ చేసుకొని పోటీతత్వంతో నర్సరీని పెంచే అనుభవం వీళ్ళిద్దరు నేర్పించారంటే సార్ 1991-92లోనే నిద్ర లేస్తే నర్సరీ పోవాలనే ఒక ఇంట్రెస్ట్ తప్ప డిపార్ట్మెంట్లో ఆ మొక్కలు పెంచాలనేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా. ఇంకా మా సత్యనారాయణ సార్ రిటైర్డ్ డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఒంగోలులోనే ఉండేవారు. ఆయన కూడా చాలా అద్భుతంగా ఉండేవాళ్ళు సార్. అంజయ్ సార్ అయితే 24 గంటలు ఫారెస్ట్లో అట్రాండ్రా అని చెప్పి ఎంటేసుకొని ఏదో ఒక సైన్యంతో కనుక ఫారెస్ట్లోకి పోనట్టు పోయేవాళ్ళం సార్ ఒకప్పుడు. ఇప్పుడు చాలామంది అధికారులు సబార్డినేట్స్ తోటి ఆ బాండింగ్ ఎలా ఉంటుందంటే కలిసిమెలిసి భుజం మీద చేసుకున్న ఆఫీసర్లు కూడా ఏబిఓ తోటి. ఇప్పుడు బషీర్ ఉన్నాడు సార్ ఫీల్డ్లో, చాలామంది బషీర్ని భుజం మీద చేసుకొని ఫీల్డ్ తిప్పుకున్న రోజులు మేము చూసాం. నరసింహరావు అయితే వారానికి ఒక్కరోజు నర్సరీకి వస్తే వారం రోజులు పని అంతా కూడా ఆ రోజు కంప్లీట్ చేయించుకొని పోయేదానికి నిద్రపోయేవాడు కాదు. అంటే ఆయన చెప్పిన పని అక్కడ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారని ఒక నమ్మకం. అలాంటి కాన్ఫిడెన్స్, అలాంటి ఇది 85 బ్యాచ్ ఇంకా 90, 85 ఆ టైంలో ఉన్న అధికారులు మాకు ఇంత దూరం. ఈరోజు నాకు కూడా 37వ సంవత్సరం సర్వీస్ సార్. ఇప్పటి వరకు కూడా వాళ్ళ చెప్పిన మాటలే. నేనైతే కొంతమందిని చెప్పుకోవాలా, నన్ను ఒక సెక్షన్ ఆఫీసరు నా మేజర్ అయిన మరుసటి రోజే డిఎఫ్ఓ బండి ఇచ్చి నన్ను పిలిపించుకున్నాడు. సెక్షన్ ఆఫీసర్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు.
రేపు నీకు ఉద్యోగం ఇస్తాను రా అని. డిఎఫ్ఓ గారు ఆయన వాకింగ్ షూస్ ఇచ్చి నన్ను వాకింగ్ పంపించాడు. రేంజ్ ఆఫీసర్లు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని చాకారు. నేను ఇంటర్మీడియట్ చదువుతూ కాలేజీకి ఎగ్గొట్టి వెళ్ళిపోతే 4 నెలల తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పిలుచుకొని అక్కును కూర్చోబెట్టుకొని నా కళ్ళమ్మ నీళ్లు పడిపోయినాయి సార్. 6 నెలల జీతము అనే సారు ఇక్కడ ఉన్నారు, మీ నాన్న ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉద్యోగం చేశాడు రా నువ్వు చేయాలని అంటే అదే స్ఫూర్తితోటి 37 సంవత్సరాలు నా సర్వీస్ చేశాను. వీళ్ళ బ్యాచ్ అలాంటిది సార్. వీళ్ళ గురించి నేను చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంది, కాలాతీతం అయిపోతుంది. ఇంకెవరన్నా ఉంటే 1 మాట 2 మాటలుగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంకా చీఫ్ గెస్ట్ గారిని మాట్లాడిచ్చేసి తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. మన డిపార్ట్మెంట్ తరఫున ప్రశంసా పత్రం అటవీ సిబ్బంది తరఫున డిఎఫ్ఓ గారి ద్వారా ఆవిష్కరించుకుంటాము. తర్వాత దంపతులిద్దరికీ ఒక సన్మాన కార్యక్రమము ఇంకా ఉన్నది కనుక ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.